రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఘోరం జరిగింది. సునీత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హత్య చేశాడు. విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతో 2 కత్తులు మరియు పెట్రోల్ డబ్బాతో సునీత ఇంట్లోకి చొరబడ్డాడు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పూలకుండితో తల పగలగొట్టి ఆమె ప్రాణాలు తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఘోరం జరిగింది. సునీత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హత్య చేశాడు. విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతో 2 కత్తులు మరియు పెట్రోల్ డబ్బాతో సునీత ఇంట్లోకి చొరబడ్డాడు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పూలకుండితో తల పగలగొట్టి ఆమె ప్రాణాలు తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీతను ఆయన మాజీ భర్త హత్య చేశారు. దానికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? రైట్. అంటే తనకు విడాకులు ఇచ్చింది అన్న కోపంతో ఈ రోజు హత్య చేశాడు మాజీ భర్త. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే గ్రీన్ సిటీ కాలనీలో అంటే ఇక్కడ సరూర్ నగర్ లో ఉన్న ఈ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు సునీత. అయితే ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా చంపారనే చెప్తున్నారు. అయితే విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్ష ఇటు మహేష్ పెంచుకున్నాడన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మహేష్ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే సునీత మహేష్ల మధ్య 5 ఏళ్ల క్రితం వివాహం జరిగినప్పటికీ కూడా అంటే సునీత అతనికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేసి మరి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది రహీం. అయితే మరి పెట్రోల్ డబ్బా 2 కత్తులతో తీసుకొని వెళ్ళి మరి లోపలికి ఎవరన్నా వస్తే అంటే మొత్తం పెట్రోల్ పోసి తగలబెడతాను అని చెప్పి బెదిరించడం, పూర్తిగా అంటే ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడంతోనే కొన్నేళ్ల క్రితం సునీత దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇలా అతి కిరాతకంగా చంపడంతో ఇప్పుడు అందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారనే చెప్పుకోవాలి. అయితే ఈ రెండో పెళ్లిని జీర్ణించుకోలేకనే ఇలా చేశాడు అని చెప్పేసి ఇప్పటికీ ప్రాథమికంగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం స్థానికుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వనస్థలం పిఎస్ పోలీసులు ఆల్రెడీ ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని మహేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఇటు ఆసుపత్రికి తరలించినారు. అయితే పట్టపగలే ఇలా హత్య చేయడంతో ఇప్పుడు పూర్తిగా బెంబలెత్తిపోయారనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అంటే పూర్తిగా అంటే ఇటు పూలకుండితో తల పగలగొట్టాడు అతి కిరాతకంగానే క్లియర్ గా తెలుస్తుంది. మరి ఇంకా దీని మీద పూర్తిగా ఇటైతే ఆల్రెడీ అదుపులో ఉన్నారు కాబట్టి కేసు నమోదు అయితే చేశారు రహీం. రైట్ రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.